హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం వరిలో పొడవైన ఎన్నులు, తాలుగింజలు లేకుండా బరువైన పూర్తి స్థాయిలో గింజలు కలిగినటువంటి కంకులు ఏర్పడడానికి అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి మైక్రోన్యూట్రియంట్ బోరాన్. దీని లోపం వల్ల జరిగేటువంటి నష్టాలు, దీన్ని ఎలా వాడాలి, వాడవలసిన సరైన సమయం, కంపాటిబిలిటీ విత్ ఫంగిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్, వాడవలసిన మోతాదు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వరిలో బోరాన్ లోపం అనేది దిగుబడి పైన తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. గింజలు పాలు పోసుకునే సమయంలో బోరాన్ లోపం వల్ల తాలు గింజలు మరియు పొడవు తక్కువగా ఉన్నటువంటి కంకులు ఏర్పడడం అనేది జరుగుతుంది. దీనివల్ల రైతులు తెలియకుండానే తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి బోరాన్ అవసరాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు. ఫస్ట్ మనం బోరాన్ లోపాన్ని ఎలా గుర్తించాలో చూద్దాం. ప్రధానంగా వరిలో ఆకుల చివరలు లీఫ్ టిప్స్ అనేవి బోరాన్ లోపానికి గురవుతాయి. ఆకుల చివరలు తెల్లగా లేదా పసుపు రంగులోకి అంటే ఎండినట్లుగా మారిపోయి మెలితిరగడం లేదా వంగిపోవడం అనేది జరుగుతుంది. మొక్కల ఎదుగుదల ఆగిపోయి కాండం గట్టిపడుతుంది. గింజలు పాలు పోసుకునే సమయంలో ప్యానికిల్ స్టెరిలిటీ వల్ల గింజలు పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం, కంకులలో గింజల సంఖ్య తగ్గిపోవడం, తాలు గింజలు ఏర్పడడం వల్ల దిగుబడిలో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. బోరాన్ లోపానికి కారణాలు: బోరానుకు నీటిలో మొబిలిటీ చలనశీలత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలంలో అధిక నీటి ప్రవాహం వల్ల భూమి పై పొరల్లో ఉండేటువంటి బోరాన్ కొట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూస్గా పంట మార్పిడి చేయకుండా వరిని పండించటం వల్ల మరియు పురుగు మందుల వాడకం, అధిక ఎరువుల వాడకం వల్ల భూమి pH పెరిగి బోరాన్ని మొక్కలు గ్రహించలేవు. నియంత్రణ చర్యలు: బోరాన్ లోపాన్ని 2 రకాలుగా అధిగమించవచ్చు. ఒకటి బ్రాడ్ కాస్టింగ్ మెథడ్. వరి పొలం నాటు వేయక ముందు దమ్ములో బొరాక్స్ పౌడర్ లాంటి వాటిని 2 kgs ఎకరం చొప్పున చల్లుకోవాలి. రెండవది ఫోలియర్ స్ప్రే. బోరాన్ లోపాన్ని గుర్తించిన వెంటనే క్విక్ కరెక్షన్ అంటే వెంటనే సరిచేయడానికి స్ప్రే పద్ధతిని వాడాలి. దీనికోసం టాటా కంపెనీ వారి సాలిబోర్ని వాడొచ్చు. దీనిలో బోరాన్ 20% ఉంటుంది. 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. వాడవలసిన సరైన సమయం: బోరాన్ను వరిలో చిరుపొట్ట దశ వరకు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తరువాత బోరాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ స్ప్రే చేయకూడదు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: బోరాన్ అనేది ఒక మైక్రోన్యూట్రియంట్ అంటే మొక్కల ఎదుగుదలకు కొద్ది పరిమాణంలో సరిపోతుంది. కాబట్టి అవసరం ఉంటేనే, అది కూడా మోతాదుకు మించి స్ప్రే చేయకూడదు. అధిక మోతాదులో స్ప్రే చేయడం వల్ల బోరాన్ టాక్సిసిటీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి రైతు మిత్రులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బోరాన్ కంపాటిబిలిటీ: బోరాన్ను సాధారణంగా మనం ఉపయోగించేటువంటి ఫంగిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్తో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. కొన్ని రకాలైనటువంటి మందులతో బోరాన్ని కలిపి స్ప్రే చేయడం వల్ల కెమికల్ బర్న్, క్రాప్ డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది. కంపాటిబిలిటీ విత్ ఫంగిసైడ్స్: బోరాన్ను మనం సాధారణంగా వాడేటువంటి హెక్సాకానజోల్, ట్రైసైక్లోజోల్ అండ్ వాలిడామైసిన్ లాంటి వాటితో ట్యాంక్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా అజాక్సిస్ట్రోబిన్తో కూడా కంపాటిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కంపాటిబిలిటీ విత్ పెస్టిసైడ్స్: మనం కామన్గా వాడేటువంటి క్లోరాంత్రనిలిప్రోల్ అంటే కొరాజెన్, పైమెట్రోజిన్ అంటే చెస్, ఎసిఫేట్ లాంటి పురుగు మందులతో కూడా దీన్ని ట్యాంక్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. బోరాన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.